హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మైత్రీస్ కిచెన్. ఈరోజు మనం చేసే రెసిపీ మహారాష్ట్రియన్ పిట్లా. వినడానికి కొత్తగా ఉంది కదా, బట్ సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ రైస్లో కన్నా చపాతీ అండ్ రోటీస్లోకి చాలా బాగుంటుంది. మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దామా? ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 150 గ్రామ్స్ శనగపిండి, 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 9 నుంచి 10 వరకు పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, ఉప్పు తగినంత, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ లెమన్ అండ్ కొంచెం కొత్తిమీర. ఇప్పుడు శనగపిండిలో కారం, ఉప్పు, గరం మసాలా, ధనియా పౌడర్ ఇవన్నీ వేసి స్పూన్తోనే ఒకసారి కలపండి. తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఉండలు రాకుండా కలుపుకోండి. పిండి మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పల్చగా ఉండకూడదు. ఇలా కలిపాక ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు అండ్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేయండి. మిరపకాయలు బాగా వేగాలి. అండ్ చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోండి. ఆనియన్స్ కొంచెం ఆయిల్లో వేగాక కరివేపాకు వేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం పసుపు వేసి కలపండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని దోశలాగా ప్యాన్ మొత్తం చుట్టూరంగా వేయండి. ఇప్పుడు 4 to 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత చూడండి, ఇలా ఉంటుంది. ఇప్పుడు చిన్నగా కొంచెంగా కలుపుకోండి, ఎందుకంటే శనగపిండి ఉడకడానికి చాలా టైం పడుతుంది. ఈ రెసిపీ నాన్ స్టిక్ కడాయిలో చేసుకుంటే బెస్ట్, ఎందుకంటే ఆయిల్ తక్కువ పడుతుంది. అదే ఐరన్ కడాయిలో అయితే టేస్ట్ బాగుంటుంది, బట్ ఆయిల్ ఎక్కువ పడుతుంది అండ్ అడగంటుతుంది. శనగపిండి ఉడికాక ఇలా కొంచెంగా ఫ్లిప్ చేసుకోండి. చూడండి, నేను ఎలా చేస్తున్నానో అలాగే చేయండి. ఇలా మొత్తం ఫ్లిప్ చేశాక 2 to 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా కలపండి. ఇప్పుడు 2 to 3 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి టేస్ట్ చూడండి, శనగపిండి ఉడికిందా లేదా అని. ఒకవేళ ఉడకకపోతే ఒక 5 మినిట్స్ దాకా మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. లాస్ట్లో నిమ్మకాయ రసం కొంచెం పిండుకోండి. నిమ్మకాయ రసం వల్ల టేస్ట్ వస్తుంది. 2 మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. అండ్ మీరు కూడా ఈ రెసిపీ ఇంట్లో చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలా మరి ఎన్నో కొత్తవిగా అండ్ హెల్తీగా ఉండే టేస్టీ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.